హలో, వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. నేను ఈ 9 రకాల విత్తనాలతోటి గింజలతోటి డ్రై ఫ్రూట్స్ గింజలండి, పల్లీలు, కాజు, నువ్వులు, బాదాము, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, అవిసె గింజలు అన్నీ వేసుకొని బెల్లము, కొన్ని ఇలాచీలు వేసిన, కొంచెం ఎండు కొబ్బరి వేసినండి. అది చూపెట్టలేదు మీకు, గ్రైండ్ చేసేటప్పుడు చూపిస్తాను చూడండి. ఇట్లా పల్లీలు అయితే ఇట్లా వేయించుకోవాలి. అన్నీ ఉట్టిగా డ్రైగా వేయించుకోవడమే. విత్తనాలన్నీ గింజలు చూడండి, పల్లీలు నువ్వులు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. ఇవన్నీ ఒక 100 గ్రాములు అన్నట్టుగా తీసుకున్నాను చూడండి. కాజు బాదాము 2 కలిపి వేయించేసుకుంటున్నాను చూడండి. ఇవి 2 వేగిపోయినాయి కదా, ఒక బౌల్లోకి తీసుకున్న. పొద్దుతిరుగుడు గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, ఇవి 2 కలిపి వేయించుతున్నాను. అన్నీ కొన్ని ఇవి కొన్ని వేసుకుంటున్నాను. ఇన్ని వెరైటీలు. ఉట్టి గింజలు తినమంటే పిల్లలు తినరు కదా. ఇవి వాటర్ మిలన్ సీడ్స్, ఇవి తొందరగా వేగిపోతాయి. వీటిలో ఈ అవిసె గింజలు కూడా అంతే తొందరగానే చిటపట్లాడుతూనే ఉంటాయి. ఇంకా కడాయి వేడిగా ఉంటే చాలా ఎట్లా వేగురుతూ ఉన్నాయి చూడండి. అట్లా చిటపట్లాడేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు లాస్ట్కు నువ్వులు వేయించుతున్నాను. కొంచెం సన్న మంట మీద పెట్టి సిమ్ కాకుండా మీడియంలో పెట్టి వేయించేసుకోవాలి మంచిగా వేగేదాకా చూడండి. కొబ్బరి కూడా అంత తీసుకున్నాను. ఒక 1.5 కొబ్బరి చిప్ప తీసుకున్నాను, ఎండు కొబ్బరి. ఇట్లా పల్లీలు అవైతే గ్రైండ్ చేసుకున్నాను. అన్నీ గ్రైండ్ చేసుకొని పౌడర్లన్నీ ఒక బేసన్లో పోసుకుంటున్నాను అంతా. ఇలాచి కూడా వేసాను పొలిసి ఈ గ్రైండ్ చేసేటప్పుడే. ఇప్పుడు కొబ్బరి దేంట్లో కలిపినా ఇది మెత్తగా కాదు కదా, అందుకే సపరేట్ చేశాను. లాస్ట్కు నువ్వులండి, నువ్వులు కూడా అట్లా పొడి ఆడేటట్టే చేసుకోవాలి. ఇప్పుడు దానికి తగిన 1/2 కేజీ బెల్లం అయితే తీసుకున్నాను. మొత్తం అన్నిటికీ కలిపి ఈ బెల్లం కరిగిన తర్వాత కొంచెం పాకం వస్తుంటే ఒక 2 స్పూన్లు, ఒక 50 ml అనుకోండి, నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసి కలిపిన తర్వాత మనం పౌడర్లు చేసుకున్నాం కదా, అవన్నీ అందులో ఆ పాకంలో పోసి కలిపేస్తున్నాను. అట్లా మొత్తం ఇట్లా గట్టిగా అయిపోయి మనకు చల్లగా అయిపోయిన తర్వాత లడ్డూలాగా కట్టేసుకోవచ్చు. ఆ విధంగా చూడండి, ఈజీగానే లడ్డు వస్తుందండి. ఏం కష్టపడాల్సిన పని లేదు. ఫస్ట్ అయితే నేను కొంచెం ఆయిల్ అనుకున్నాను, నెయ్యి, కానీ అవసరం లేదు. చూడండి మంచిగా మృదువుగా పిల్లలు పెద్దలు అందరు తినొచ్చు. చాలా బలమైనవి ఇవి. థ్యాంక్ యూ.